బాధితులు. ఫుల్ స్మెల్ వచ్చింది. వితౌట్ టెస్టింగ్ ఓకే ఓకే నో ప్రాబ్లం. బాధితులు మంగ్లీ బాధితుల గురించి వాళ్ళు కూడా కేసు పెట్టడానికి వస్తారండి. వాళ్ళు పోలీసు ఉంది, మేము మొత్తం కంప్లైంట్ తీసుకోవడానికి వాళ్ళే వస్తారు. మీరు ఎవరు మంచి మీకు రిజిస్టర్ చేస్తాం, బాధితులు వస్తారు, బాధితులు కంప్లైంట్ తీసుకుంటాం. కిరణ్ జరిగాయి మన జరగండి అన్న లోగా పక్క జరుగు లోగా జరిగా ఇటు జరుగు హలో లీడ్ చేయాలి కదా మీరు చేయొచ్చు, మస్తు చేయొచ్చు. నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మీరు అసలు. నాకు మీరు రాగానే నాకు ఆల్కహాల్ స్మెల్ వచ్చింది, మిమ్మల్ని డైరెక్ట్గా అనకూడదు అని చెప్పి అనలేదు. సరే టెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్ళండి. తీసుకెళ్తారు. మీరు అటెందుకు పోతారు? అటెందుకు పోతారు మీరు? సార్ బాధితుల్ని లీడ్ చేయాలి కదా సార్. బాధితులు మీ మామూలు పంపిస్తాను ఎక్కడున్నారు చెప్పండి. నాకు బాధితులు ఫోన్ నెంబర్ ఇవ్వండి. పోలీస్ కానీ గొప్ప వాళ్ళు ఎవరు రండి పోలీస్ స్టేషన్ లోపల అలర్ట్ చేస్తారు కదా. నెంబర్ ఇవ్వండి నాకు. ఎక్కడున్నారు? ఫోన్ చేస్తున్నారు సార్. బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా. నాకు ఇవ్వండి, ఉండండి. జరుగు పక్క జరుగు. సార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు బాధితులందరూ తీసుకొని రావాలి కదా. మీడియా వాళ్ళందరూ ఒకసారి అన్నా నువ్వు వీడియోలో తీయొద్దన్నావు కదా అన్నా, మీరు వీడియోలో తీయొద్దన్నావు కదా. నువ్వే అరే ఎట్లా కనిపిస్తున్నామే మీకు? అరే అది అర్థం కాదు. 5 నిమిషాలు వస్తూనే ఉన్నాడు, ఎప్పుడు 2 గంటల కింద. నేను తీసుకొని వస్తాను బాధితుల తరపున కేసు వేసిన బాధితుల తరపున అడ్వకేట్ రాదా? బాధితులు తీసుకొని నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. బాధితులు తీసుకొని మీరు అట్లా చేశారనుకోండి, మర్యాద మీకు ఎంతవరకు ఇచ్చామో గోపాల్ అన్న జరగండి అందరూ వెనక జరగండి కొంచెం. అరే అంత ముందు పెట్టకండి. ఇది బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సిఐ సార్ ఆవిడ కేసు పెట్టడం ఉత్తరం 1 రోజులోనే ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది 22వ తారీఖు ఇచ్చా సార్ కంప్లైంట్. ఈ రోజు మరి మంగళి గారు ఎట్లా 1 రోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా కెమెరాస్ ఉంది, అందుకే మీకు గౌరవిస్తాం. ఏంది మీరు వినండి. దాన్ని నొక్కకండి, మీరు దాన్ని నొక్కకుండా ఉంది. 27% ఉంది. 27% ఉంది కన్జ్యూమ్డ్ ఆల్కహాల్. మీరు 27%. సరే తీయండి, ఇదంతా తీసుకుంటాం. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు. పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు, బట్ డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, కేవలం కూడా భయపెట్టే మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ రీడింగ్ చూపించండి అందరికి. డ్రైవింగ్ చేయడానికి అందరూ వినండి, డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అట.
అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉండాలి. నేను డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది ఇది పక్కదారి పట్టించడానికి. దయచేసి మీరు వీడియో మిత్రులందరూ కూడా గమనించండి. బాధితులు ఇప్పుడు తాగాను మరి అదే కదా సార్. మీరు సార్ నేను కూడా లేగలిగెళ్తా సార్, నేను కూడా లేగలిగెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు నన్ను బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో ఇప్పుడు తాగానన్నా ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు ఏమండి? నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి? నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. అది తప్పంటారా? ఇప్పుడు ఎవరో కూడా ఏమండి, ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు అట్లా వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియోని మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేసాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికి చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితులు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్ లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరి లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంతా కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్ లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10 సైకిల్ కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నాను. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మొత్తం మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేయండి సార్. అయితే పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదే విధంగా ఈ రోజు నేను ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే విధంగా మంగ్లీకి ఆపోజిట్ లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగ్లీ. సో వాళ్ళని కూడా ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు, నేను ఆరోపణలు చేయడం లేదు, నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. మంగ్లీని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటే ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డనని, అదే నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగ్లీ ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు